డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్, మీ మెంటర్. మై డియర్ ఫ్రెండ్స్, మరి మీకు అందరికీ తెలిసిందే కోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నటువంటివి వచ్చాయి. సో మరి ఈ నోటిఫికేషన్స్ని మనం చూసినట్లయితే గ్రాడ్యుయేషన్తో కొన్ని, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కొన్ని, 7th క్లాస్ క్వాలిఫికేషన్తో కొన్ని, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కొన్ని, అలా డిఫరెంట్గా నోటిఫికేషన్ అన్నటువంటిది అయితే రావడం జరిగింది. మరి డిగ్రీ అర్హతతో, గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉండేటువంటి పోస్టులను మనం గమనించినట్లయితే ఇందులో 2 పోస్టులకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఒకటి చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్, రెండోది చూసినట్లయితే ఫీల్డ్ ఆఫీసర్ అనేటువంటి ఈ 2 పోస్టులకు ఎక్కువగా క్రేజీ అన్నటువంటిది ఉంది. మరి చాలామంది సార్ కొత్త జిల్లాల ప్రకారం వేకెన్సీస్ ఇచ్చారా, పాత జిల్లాల ప్రకారం వేకెన్సీస్ ఇచ్చారా, మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మా జిల్లాలో పర్టికులర్గా నా కేటగిరీ సోన్సోండి నాకు ఉందా, నేను ఎలిజిబుల్గా నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో సార్ ఉమెన్కి ఉందా, మా జిల్లాలో నేను ఉమెన్ అండి, నాకు ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, నేను రాయొచ్చా అని కొంతమంది ఉమెన్స్ ఆల్ ఆస్పిరెంట్స్ మన ఆస్పిరెంట్స్ అంతా కూడా మనని అడుగుతూ ఉన్నారు. మరి ఈ ఉద్దేశంతోనే నేను జిల్లాల వారీగా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నటువంటిది చెప్పడానికే మీ ముందుకు రావడం అన్నటువంటిది జరిగింది. ఇక మీకు తెలుసు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే 6/5/2025 ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ నేను కేవలం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు ఇస్తాను. తర్వాత వీడియోలో ఇంకోటి అంటే రకరకాలు ఉన్నాయి కదా, అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాన్ని, ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ గురించి చెప్తాను, తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ గురించి చెప్తాను, ఆ తర్వాత సబార్డినేట్ సర్వీసెస్ గురించి వస్తాను. ఇక జూనియర్ అసిస్టెంట్ మనం చూసినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 6వ తేదీ అంటే నిన్న 6/5/2025లో నోటిఫికేషన్ రావడం అనేది. మరి చాలామంది స్కేల్ ఎంత ఉంటుంది సార్, పే స్కేల్ అని అడుగుతున్నారు. దీనికి స్కేల్ చూసినట్లయితే 25,220 రూపాయలు బేసిక్ ఉంటుందండి. ఇక్కడ స్కేల్లో మాట్లాడేది కేవలం బేసిక్కే, దీనికి అడిషనల్గా కొన్ని కలిసి జీతం వస్తుందండి. సో 25,220 రూపాయల నుంచి బేసిక్, రిటైర్డ్ అయ్యే నాటికి సో 80,910 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో అంటే మీ సర్వీస్ని బట్టి మీకు ఇంక్రిమెంట్స్ వాటిని బట్టి ఉంటుంది. ఇది మనకు పే స్కేల్ అన్నటువంటి స్కేల్ చూసినట్లయితే ఈ పోస్టులకి ఈ విధమైనటువంటి స్కేల్ను ప్రభుత్వం వారు ఇస్తున్నారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది, ఎలా అప్లై చేయాలన్నటువంటివి ఆల్రెడీ మీకు తెలిసింటే, సో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఒక్కటి మనం చెప్తాను మీకు. చాలామంది డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ అనుకుంటున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2వ తేదీ అండి. జూన్ 2, 2025 రాత్రి 11:59 వరకు ఆన్లైన్లో తీసుకుంటారు మీరు. ఇది లాస్ట్ డేట్. అప్లికేషను 13వ తేదీ స్టార్ట్ అవుతుంది, 13/5 నుంచి సో 2 జూన్ వరకు, అంటే మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మరి ఇక్కడ మనం దీని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇందులో ఈ పోస్ట్లో చూసినట్లయితే వేకెన్సీస్ పొజిషన్ గురించి నేను మాట్లాడుతున్నానమ్మా. చాలామంది నన్ను అడిగారు, సార్ మా జిల్లాకి ఎన్ని ఉన్నాయండి, అందులో నేను ఉమెన్ అండి, ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, మెయిల్కి ఎన్ని ఉన్నాయి, మరి ఎంత టైంలో ఇవి రిక్రూట్మెంట్ జరుగుతాయి, మనం టైం స్పెండ్ చేయొచ్చా అన్నటువంటి దాన్ని చూస్తున్నారు. మరి నేను ప్రతి జిల్లాలో ఏ వేకెన్సీస్ ఉన్నాయన్నటువంటి చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్త జిల్లాల వాళ్ళు సార్ మాది సోన్సో జిల్లా అని అడగండి. ఎందుకంటే మీ పాత జిల్లాను మీరు ఏదైతే పాత జిల్లా ఉన్నారో ఆ వేకెన్సీసే మీకు వర్తిస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లా, ఈ అనంతపురం జిల్లా వాసులు సత్యసాయి, అనంతపురం 2 కలిపే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. మళ్ళీ సత్యసాయి జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అనేటువంటిది ఆలోచించండి, వద్దండి, థింక్ చేయకండి. ఎందుకంటే పాత జిల్లాల ప్రకారమే ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లాలో చూసినట్లయితే మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 11
ఖాళీలు ఉన్నాయండి, 11 వేకెన్సీస్ ఉన్నాయి అనంతపురం జిల్లాలో. ఇందులో ఓసీలకు చూసినట్లయితే 3 కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఓసీలకు 3 ఉన్నాయి. ఇందులో ఆ మూడిట్లో కూడా ఒకటి మహిళామణులకు రిజర్వేషన్ చేయడం జరిగిందండి. 1 రిజర్వ్ ఫర్ ఉమెన్ అంటున్నారండి. మహిళలకు ఎంత రిజర్వ్ చేశారు? ఒక పోస్ట్ మహిళలకు రిజర్వ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్కి వచ్చినట్లయితే 3 పోస్టులను కేటాయించడం అన్నటువంటిది జరిగింది. మరి అదేవిధంగా బీసీబీలో చూసినట్లయితే 1 పోస్టు, బీసీడీలో చూసినట్లయితే 1 పోస్టు, ఎస్సీలను 3 గ్రూపులుగా చేశారండి. సో ఎస్సీలలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా క్యాస్ట్లను విడగొట్టారు. బీసీ, ఏబిసిడి ఎలాగో ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలుగా విడగొట్టారు. అందులో గ్రూప్ 2 కేటగిరీకి 1 పోస్టు కేటాయించారు. గ్రూప్ 3 కేటగిరీకి 1 పోస్టు కేటాయించడం అన్నటువంటి జరిగింది. దాంతోపాటు ఎస్టీలకు కూడా 1 పోస్టు కేటాయించడం జరిగింది. ఇవి 11 అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ పొజిషన్ అండి. అనంతపురం తర్వాత మనం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్స్ని చూద్దాం. సో మరి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్ను మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాను తీసుకుంటున్నాం. ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్ వేకెన్సీస్ 25 ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 25 వేకెన్సీస్ అన్నటువంటివి చిత్తూరు జిల్లాకు ఉన్నాయి. ఇందులో ఓసీలకు కేటాయించినవి 16, ఓసీలకు 16 పోస్టులు కేటాయించారు. ఇందులో 3 ఉద్యోగాలేమో ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఇందులో 3 ఉద్యోగాలు మహిళలకు కేటాయించడం జరిగింది. 1 పోస్ట్ ఏమో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అంటే ఒకటి ఎవరైతే మిలిటరీ నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అంటారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 1 పోస్ట్ కేటాయించడం అన్నటువంటిది జరిగిందండి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తే మనం చిత్తూరు గురించి మాట్లాడుతున్నాం. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయండి. ఇందులో 1 పోస్టు మహిళకు కేటాయించడం జరిగింది. అంటే చిత్తూరు జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మహిళలకు 1 పోస్టు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. బీసీఏకి సంబంధించి 1 పోస్టు, బీసీబీకి సంబంధించి 1 పోస్టు, బీసీఈకి సంబంధించి 1 పోస్టు. ఎస్సీలో 3 గ్రూపులు అని చెప్పుకున్నాం కదా. ఎస్సీలో 2వ గ్రూపులో గ్రూప్ 2కి 1 పోస్టు, ఎస్సీలో గ్రూప్ 3కి 1 పోస్టు. అదేవిధంగా టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ ఉంది కాబట్టి మహిళకు ప్రత్యేకమైనటువంటిగా అక్కడ ఏమీ కేటాయించబడలేదు. అంటే అది జనరల్ అని మహిళ అయినా పోటీ పడవచ్చు, పురుష అభ్యర్థి అయినా పోటీ పడవచ్చు అండి. ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ మేల్ అండ్ ఫిమేల్ ఫర్ దట్ పోస్ట్. దట్ ఈస్ ద జనరల్ కేటగిరీ, ఎవరైనా రావచ్చు. ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈస్ట్ గోదావరి డిస్టిక్ గురించి మనం డిస్కస్ చేస్తే ఈస్ట్ గోదావరి జిల్లాకు ఎన్ని కేటాయించారయ్యా అంటే 28 పోస్టులు ఉన్నాయండి. ఈస్ట్ గోదావరికి ఎన్ని ఉన్నాయి? 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓసీకి 12 ఉన్నాయి, 4 మహిళలకు రిజర్వ్ చేశారండి. ఓసీకి ఉండేటువంటి 12లో 4 ఎవరికి రిజర్వ్ చేశారయ్యా అంటే మహిళలకు రిజర్వ్ చేయడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు సంబంధించి చూసినట్లయితే 4 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ పోస్టులు 4 ఉన్నాయి. అందులో 1 మహిళలకు కేటాయించారండి. ఈడబ్ల్యూఎస్లో కూడా 1 మహిళలకు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. బీసీఏ 1 పోస్ట్ ఉంది. బీసీబీ 2 పోస్టులు ఉన్నాయి. 2లో కూడా 1 మహిళకు కేటాయించారు. బీసీబీలో 2 ఉంటే 2లో 1 మహిళలకు కేటాయించారు. బీసీడీలో 2 ఉన్నాయి. ఇందులో కూడా 1 మహిళలకు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఇందులో కూడా మహిళా అభ్యర్థులకు 1 కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఇక బీసీఈకి చూసినట్లయితే 1 పోస్టు. ఎస్సీలలో గ్రూప్ 2 అంటే మనం ఎస్సీబీ అనొచ్చు. అలా ఎస్సీలలో గ్రూప్ 2కు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలలో గ్రూప్ 3కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీలలో 2 పోస్టులు ఉన్నాయి. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా యొక్క పరిస్థితి. 28 వేకెన్సీస్ ఈ విధంగా విభజించబడ్డం అన్నటువంటిది జరిగింది. సో ఈస్ట్ గోదావరి తర్వాత మనం గుంటూరు జిల్లాను చూద్దాం. గుంటూరు జిల్లాలో పరిస్థితి చూసినట్లయితే గుంటూరు డిస్టిక్ మొత్తం గుంటూరులో కూడా 28 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరులో కూడా 28 వేకెన్సీస్ ఉన్నాయి.
ఇందులో 9 ఓసీకి ఉన్నాయి. ఇందులో 9 ఓసీకి ఉన్నాయి. 3 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. 3 పోస్టులు ఉమెన్కి కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఒక పోస్టునేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అంటారండి. ఒక పోస్ట్ ఎవరు కేటాయించారు? ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ అన్నటువంటిది, అంటే మిలిటరీ నుంచి రిటైర్డ్ అయినటువంటి పర్సనల్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఒక పోస్ట్ అన్నటువంటిది కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. గుంటూరు గురించి మాట్లాడుతున్నాం. బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి మహిళకు కేటాయించడం జరిగిందండి. బీసీబీలో 4 ఉంటే ఒకటి మహిళకు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. బీసీడీలో 2 ఉన్నాయి. బీసీఈలో 1 ఉంది. సో ఎస్సీలను 3 కేటగిరీలు అన్నాం కదా. ఎస్సీలో కేటగిరీ 2లో అదే గ్రూప్ 2 అంటున్నాం. 3 పోస్టులు ఉంటే ఇక్కడ ఒకటి మహిళకు రిజర్వ్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 3 అని అంటే ఎస్సీలలోనే గ్రూప్ 3 కేటగిరీలో 3 పోస్టులు ఉంటే ఒకటి మహిళలకు సో రిజర్వ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఎస్టీ కమ్యూనిటీకి వస్తే ఎస్టీ వాళ్లకు 2 పోస్టులు అన్నట్టు ఉన్నాయి. మొత్తంగా 28 పోస్టులు ఉన్నాయి. ఇది గుంటూరు జిల్లా యొక్క పరిస్థితి. సో గుంటూరు జిల్లా యొక్క పరిస్థితి. గుంటూరు తర్వాత కృష్ణా చూద్దాం. కృష్ణా జిల్లా చూసినట్లయితే కృష్ణా జిల్లాలో మొత్తంగా 25 వేకెన్సీస్ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓసీకి 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 9 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సో మహిళలకు 2 కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఓసీకి మొత్తం 9 ఉంటే ఆ 9లో మహిళలకు 2 కేటాయించారు. 2 పోస్టులను ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కేటాయించారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు అన్నటువంటివి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి చూసినట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్లో ఒక మహిళ అభ్యర్థిని తీసుకుంటారంటే ఒక మహిళ కేటాయించారు. ఒక పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అన్నటువంటి తీసుకుంటున్నారు. విచ్ 1 పోస్ట్ ఫర్ ఉమెన్ ఆఫ్టర్ 30. బీసీఏలో చూసినట్లయితే 1 పోస్టు. బీసీబీలో చూసినట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు గాను మహిళకు 1 పోస్టు కేటాయిస్తున్నారు. బీసీడీలో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకు గాను మహిళకు 1 పోస్టు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. బీసీఈలో కృష్ణా జిల్లాలో 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి గ్రూప్ 2 కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3 కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఎస్టీల విషయానికి వస్తే 3 పోస్టులు ఉన్నాయి. మహిళలకు 1 కేటాయించడం జరిగింది. మహిళలకు 1 కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఇది కృష్ణా జిల్లా యొక్క వేకెన్సీ పొజిషన్స్ యొక్క పరిస్థితి. ఇక కర్నూలుకి వద్దాం. సో కర్నూలులో చూసినట్లయితే 12 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కేవలం కర్నూలులో కేవలం 12 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 12లో ఓసీకి 6 పోస్టులు ఉన్నాయి. సో 6లో ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. 6లో ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వీళ్ళకు 1 పోస్టు కేటాయించడం అనేటువంటిది జరిగింది. బీసీడీలో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు సంబంధించి గ్రూప్ 2లో కేటగిరీ గ్రూప్ 2లో 1, కేటగిరీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది. మరి ఎస్టీలకు సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్టీలకు సంబంధించి 1 పోస్ట్ అన్నటువంటిది ఉంది. మొత్తం 12 పోస్టులు. ఇది కర్నూలు జిల్లా యొక్క పరిస్థితి, కర్నూలు జిల్లా యొక్క వేకెన్సీ పొజిషన్. ఇక ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా గురించి డిస్కస్ చేద్దాం. ఇక నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పొజిషన్ ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. మరి ఇక్కడ 15 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఓసీలకు చూసినట్లయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మహిళల కేటాయించినది 2, మహిళల కేటాయించింది 2, ఓసీలో 7లో. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 2 ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. బీసీఏకి బీసీ కేటగిరీలో బీసీఏకి 2, బీసీబీ కేటగిరీకి 2,
బీసీఈ కేటగిరీకి ఒకటి, ఎస్టీలకు ఒకటి ఉంది. ఇక్కడ ఎస్సీలకి ఏమాత్రం పోస్టు లేదు నెల్లూరులో. సో ఇవి 15 పోస్టులు. ఇక ప్రకాశం జిల్లాకు వస్తే, ప్రకాశం జిల్లాకు కేటాయించబడినటువంటి పోస్టులు ఎన్నయ్యా అంటే 18 పోస్టులు. ప్రకాశం జిల్లాకు 18 పోస్టులు. ఓసీలకు 10 పోస్టులు కేటాయించారండి. ఓసీలకు 10 పోస్టులు కేటాయించారు. 10లో 3 పోస్టులు ఉమెన్ కేటాయించారండి. 10లో 3 పోస్టులు ఉమెన్ కేటాయించారు. ఒక పోస్టు దివ్యాంగులకు ఇచ్చారు. ఈ దివ్యాంగుల్లో కూడా చూపు తక్కువగా ఉండేటువంటి వారికి, అంటే బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఉండేటువంటి వారికి ఒక పోస్టు కేటాయించారు. అదే ఇంకొక పోస్ట్, అంటే మొత్తం దివ్యాంగులకు 2 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ ఏమో సో ఏమంటున్నాం, బ్లైండ్నెస్ ఉండేటువంటి అంటున్నాం, అంటే ఎవరికైతే దివ్యాంగుల కేటగిరీలో బ్లైండ్నెస్ ఉంటుందో వారికి. రెండోది అయితే హియరింగ్, అంటే చెవికి సంబంధించినటువంటి డిజేబిలిటీ ఏదైనా ఉంటే వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మనం ఇక్కడ ఒక పోస్టుని ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇది ఓసీలో అండి. ఓసీలలో లో విజన్ ఉండేటువంటి దివ్యాంగులకు ఒక పోస్టు, అదేవిధంగా హియర్ డిఫాల్ట్ ఉండేటువంటి దివ్యాంగులకు ఒక పోస్టు కేటాయించంటే 2 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు. ఆ 2 కేటగిరీల నుంచి ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టుల్లో ఒక పోస్టు మహిళలకు కేటాయించారు. మహిళామణులకు ఒక పోస్ట్ అన్నటువంటిది కేటాయించడం జరిగింది. ఇక్కడ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రకాశం డిస్టిక్, ప్రకాశం జిల్లా గురించి మనం మాట్లాడుతున్నాం. బీసీఏ కేటగిరీకి ఒక పోస్టు, బీసీబీ కేటగిరీకి ఒక పోస్టు ఇచ్చారు. ఎస్టీ కేటగిరీకి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ కేటగిరీలో ఏమాత్రం, ఇక్కడ కూడా ప్రకాశంలో కూడా ఏమాత్రం వేకెన్సీస్ లేవు. ఇక శ్రీకాకుళం డిస్టిక్ మనం చూసినట్లయితే, శ్రీకాకుళంలో 14 వేకెన్సీస్ ఉన్నాయి. శ్రీకాకుళంలో 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 14 వేకెన్సీస్లో చూసినట్లయితే 6 పోస్టులు అన్నటువంటి ఓసీలకు కేటాయించారు. 6 పోస్టులకు గాను 2 పోస్టులు అన్నటువంటివి మహిళామణులకు కేటాయించారు. 2 రిజర్వ్ ఫర్ ఉమెన్స్. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూసినట్లయితే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీలో చూసినట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో అందులో 1 ఉమెన్ కేటాయించారు. బీసీబీకి ఏమో 2 ఉంటే అందులో 1 ఉమెన్ కేటాయించారు. బీసీఈ కేటగిరీని మనం చూసినట్లయితే 1 పోస్ట్ ఉంది. ఎస్సీలకి ఇక్కడ పోస్టులు ఉన్నాయండి. ఎస్సీ గ్రూప్ 2 అంటే ఎస్సీలో బి అనుకోవచ్చు, గ్రూప్ 2 అనుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 2 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 3కి ఇక్కడ మనం చూసినట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాకు 14 పోస్టులు ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లా గురించి మనం చూసినట్లయితే, విశాఖపట్నం జిల్లాలో ఓసీలకు 4 పోస్టులు కేటాయించారు. ఇందులో 1 పోస్ట్ ఏమో ఉమెన్స్కి కేటాయించారు. కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి మనం చూసినట్లయితే 1 పోస్ట్ మాత్రం ఈడబ్ల్యూఎస్కి అన్నటువంటిది కేటాయించడం జరిగింది. బీసీఏ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. బీసీడీ కేటగిరీకి 3 పోస్టులను కేటాయించారు. బీసీడీ కేటగిరీకి ఇందులో 1 పోస్ట్ని మహిళలకు రిజర్వ్ చేశారు. ఇందులో 1 పోస్ట్ని ఉమెన్కి రిజర్వ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక బీసీఈ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ కేటగిరీ 2 లేదా ఎస్సీబీ అనొచ్చు. ఈ ఎస్సీ కేటగిరీ 2కి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 3కి చూసినట్లయితే 1 పోస్ట్ అన్నటువంటిది ఉంది. ఓవరాల్గా విశాఖపట్నానికి 15 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 15 వేకెన్సీస్ ఇన్ విశాఖపట్నం. 15 వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ విశాఖపట్నం. ఆఫ్టర్ దట్ విజయనగరం చూసినట్లయితే ఓవరాల్ విజయనగరంకి అలాట్ చేసినట్టు కేవలం 7 పోస్టులు మాత్రమే అండి. సో విజయనగరం డిస్టిక్ కేవలం 7 పోస్టులు అండి. 7లో ఓసీ కేటగిరీకి 1 పోస్టు. ఇది మనం చూసినట్లయితే ఈ ఒక్కటి కూడా డిజేబిలిటీ ఉండేటువంటి వాళ్లకు తీసుకొచ్చాడు. సెరబుల్ డిజేబిలిటీ అంటారు. డిజేబిలిటీలో రకాలు ఉంటాయి. డిజేబిలిటీ ఉండేటువంటి వాళ్ళకి తీసుకొచ్చారు. అంటే పిహెచ్ కోటా కింద. ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే ఒకే 1 పోస్ట్ ఉంది. ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే ఒకే 1 పోస్ట్ ఉంది.
మరి బీసీఏ కేటగిరీకి చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది, ఆ ఒక్కటి మహిళకే ఇచ్చారండి. బీసీఏ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఆ ఒక్కటి ఎవరికి ఇచ్చారు? రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అంటున్నారు, మహిళకి ఇచ్చారు. బీసీబీలో చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది. సో ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీ ఇక్కడికి వచ్చింది. ఇందాక ఇంతసేపు మనం గ్రూప్ 2 గ్రూప్ 3 అయినా ఎస్సీ గ్రూప్ 1 లేదా ఎస్సీఏ కేటగిరీ అని చెప్పొచ్చు. ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి ఒకటి ఇచ్చారు. సో ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీకి ఒకటి ఇచ్చారు, ఎస్టీ కేటగిరీకి ఒకటి ఇచ్చారు. మొత్తంగా 7 పోస్టులు ఇవ్వడం అన్నటువంటిది జరిగిందండి. ఇక ఆఫ్టర్ దట్ వెస్ట్ గోదావరి అనేటువంటి దానికి మనం చూద్దాం. సో వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వేకెన్సీస్ పొజిషన్ ఎలా ఉంది అన్నటువంటి దాన్ని చూసినట్లయితే వెస్ట్ గోదావరికి 14 వేకెన్సీస్ ఇచ్చారు. వెస్ట్ గోదావరి జిల్లాకు 14 వేకెన్సీస్ అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. 14 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ 14 వేకెన్సీస్లో ఓసీలకేమో 5 కేటాయించారు. ఓసీలకు 5 కేటాయించారు. ఈ 5లో ఒక పోస్ట్ ఏమో మహిళలకు రిజర్వ్ చేశారండి. 1 పోస్ట్ ఫర్ ఉమెన్. ఒక పోస్ట్ చూసినట్లయితే పిహెచ్ కోడ్ డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిజేబిలిటీకి ఇచ్చారండి. సో డిజేబుల్ పర్సన్స్కి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే 2. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2 పోస్టులు ఉంటే ఒకటి మహిళా మనులకు కేటాయించారు. ఒక పోస్ట్ ఏమో మహిళా మనులకు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఇక బీసీఏ చూసినట్లయితే 1, బీసీబీ చూసినట్లయితే 2 వేకెన్సీస్, బీసీడీ కేటగిరీలో 1, ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 1. ఇవి మనం వెస్ట్ గోదావరి యొక్క వేకెన్సీస్ పొజిషన్ ఈ విధంగా ఉంది. సో ఇది కమ్యూనిటీ బేస్గా ఈ విధంగా రిజర్వేషన్స్ అనేది. ఇక చివరిగా చూసినట్లయితే వైఎస్ఆర్ కడప. సో మరి వైఎస్ఆర్ కడపకు సంబంధించినటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఈ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే ఓసీలకు 6 పోస్టులు కేటాయించడం అన్నటువంటిది జరిగింది. కడప జిల్లాలో 6లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. 6లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఒకటి పిహెచ్ కేటగిరీకి ఇచ్చారు. సో లో విజన్ అంటే కంటి చూపు సరిగ్గా లేనటువంటి దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారి కోసం ఒక పోస్టును కేటాయించడం జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ అంటున్నారు, ఒక పోస్టు. ఈడబ్ల్యూఎస్ కడపలో ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీబీకి 3 పోస్టులు కేటాయించారు. ఆ 3 పోస్టులో ఒక పోస్టు మహిళా మనులకు ఇవ్వడం జరిగిందండి. ఆ 3 పోస్టులో ఒక పోస్టు మహిళలకు ఇవ్వడం జరిగింది. బీసీసీ కేటగిరీలో 1, బీసీడీ కేటగిరీలో 1, బీసీఈ కేటగిరీలో 1 ఈ విధంగా కేటాయించుకొచ్చారు బీసీలకు సంబంధించి. ఇక ఎస్సీల విషయానికి వస్తే ఎస్సీ గ్రూప్ 2లో 2, ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్టు కేటాయించడం అన్నటువంటి జరిగింది. ఇక కడప ఎస్టీ విషయానికి వస్తే ఎస్టీలకు 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులలో ఒక పోస్టు చూసినట్లయితే మనం ఉమెన్కి మహిళకి రిజర్వ్ చేయడం అన్నటువంటిది జరిగింది. మొత్తానికి కడపకు 18 పోస్టులు అన్నటువంటివి రిజర్వ్డ్ చేయబడ్డాయి. ఇవి వేకెన్సీస్కి సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. ఇవి చూసుకోండి. మీ జిల్లాలకు మీ కేటగిరీలో ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూడండి, రాయండి. సిలబస్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నటువంటివి కూడా మళ్ళీ మనం వేరే వీడియోలో చూద్దాం. ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది. వేరే వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.